అన్నా, చెట్టు దగ్గర మా అన్నయ్య రక్తం కక్కుకొని చచ్చిపోయాడన్నా. నిన్న రాత్రి తాగేసి కోట వైపు వెళ్ళాడంట. పొద్దున అయ్యేసరికి చనిపోయాడన్నా. పద. వారం రోజుల్లో నువ్వు నన్ను చంపడం కాదు, అదే వారంలో నీ గురించి, నీ మూఢనమ్మకాల గురించి జనాలకు తెలియజేయకపోతే నా పేరు బిట్టుయే కాదు. చూడండి అన్న, అన్నయ్య చూడండి అన్న. మోహినం వచ్చిందన్న. ఇలా వ్యాధితో చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎవరు ఉండకూడదన్న. అన్న పదండి అన్న, వెళ్ళిపోదాం. అన్నా 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 వద్దనా, అన్నా 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 వద్దనా, అన్నా 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 నా మాట అన్నా. ఈ ఊర్లో ఇదే నిజం. ఎక్కడ నేను ఈ ఊరి వాళ్ళని నమ్మిస్తానో అని వాళ్ళని భయపెట్టడానికి ఇలా చేస్తున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇలా చేయక్కర్లేదు. నాకు ఈ ఊరితో సంబంధం లేదు, ఇక్కడ జనాలతో అస్సలు సంబంధం లేదు. ఎందుకో తెలుసా? బిట్టుకు కావాల్సింది అక్రమ సంబంధాలు, మనుషులతో సంబంధాలు కాదు. ఒక్కచోట ఒక్కరోజు కంటే ఎక్కువ ఉంటాను. అలాంటిది ఇన్ని రోజులు ఇక్కడున్నానంటే ఇక్కడేదో జరుగుతుంది, అది జనాలకి చెప్పాలనే రీజన్ నా అవసరం మాత్రమే. వాళ్ళు నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. వాళ్ళు మాత్రం నా టార్గెట్ కాదు. మరి నేనెక్కడుంది నీకోసమే. నాకోసమా? వాళ్ళు నన్ను గదిలో పెట్టమంటే గుద్ద మూసుకొని కూర్చుంది భయంతో కాదు. అసలు నేను ఇక్కడ ఉంది మోహిని అనే క్యారెక్టర్ ఎలా ఉంటుందా అని చూడ్డానికి. చూశాను. నీ అందం, ఇంకా నీ నడుము, నీ పొగరు, అబ్బబ్బబ్బబ్బా. ఆ రోజు నువ్వు జీపు దిగే స్టైల్ ఉంది చూడు, పిచ్చి తెంగింది. నిజంగా నువ్వెంత సెక్సీగా ఉంటావో నీకు కూడా తెలీదు. ఒక్కసారి వెళ్ళి నీ ఫిగర్ని నువ్వు చెక్ చేసుకో, నీకు నువ్వే నచ్చేస్తావు. ఇంత అందాన్ని చూశాక కూడా వదిలేలా వెళ్ళిపోతాను. నీతో గడిపితే కాని బిట్టుగాడి ఊరి నుంచి అడుగు కూడా బయట పెట్టడు. నువ్వు నన్ను చంపినా, తగలబెట్టినా
నేను మాత్రం నిన్ను సాటిస్ఫై చేసే పోతాను. అర్థమైంది కదా? అసలు నేను ఇక్కడ ఉండడానికి రీజనే ఇది. ఇక్కడ నేను జనాల్ని మార్చి ఉద్ధరించడానికి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడుంది ఊరి వాళ్ళ కోసం కాదు, నేనుంది నీ కోసం మాత్రమే. నీతో ఒక రాత్రి గడపడానికి. బాగా ఆలోచించు, నీ అందాన్ని వేస్ట్ చేసుకోకు. నిన్ను నీ లిప్స్ తాకి ఇది కూడా స్వీట్గా అయిపోయింది మోహిని.